సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలని కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారో అందరూ కూడా ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ భాష పాపం ఊరకు చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. గోపి దగ్గరికి వస్తారు అందరూ. మరి కంప్లీట్ చేశాడు కదా, కొంచెం స్ట్రగుల్స్ హడిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళుద్దో తెలియదు, అది వెళ్ళింది కానీ ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు. అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే. అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి. ఎందుకు నీ మధ్య కూడా దొరికాను సరే కానివ్వండి, ఎక్కడికి పోతాడు. సో ఇలా అందరూ కూడా కష్టపడి ఎదుగుతున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా సోహైల్కి నాకు సినిమా మనోడు మొత్తం ఎత్తుకున్నాడు అని తెలిసిన తర్వాత నిజంగా నేను చాలా టెన్షన్ పడుతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇదే ప్రసాద్ ల్యాబులకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డానో, ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే రామానాయుడు కలర్ ల్యాబుల్లో, ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి వచ్చి ఆటో వాడిని పోయేవాడిని ప్రతివాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి. సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడి కసింది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటాం నేను చూడలేని, కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికి నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే భీమ్స్ నేను బుక్ చేశాను. తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం పెరిగాడు. సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. ఆగు. అలాగే ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావులు వేయటానికి ఎప్పుడు వెనకాడ్డు ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి. నేను అదే చూస్తాను, ఇంకేం చూడను. గెలిచాడు అనేది మీరందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.